శ్రీశైల దేవస్థాన పరిధిలో భక్తుల మనోభావాలకు భంగం కలిగేలా ఓ యువతి డాన్స్ చేయడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో నిత్య క్యూట్ బేబీ అనే పేరుతో ఉన్న అకౌంట్లో నిషేధిత పదాలతో కూడిన జానపద పాటను చూసిన భక్తులు అవాక్కయ్యారు. క్షేత్ర దర్శనానికి వచ్చిన వారు క్షేత్ర పరిధిలో ఈ విధమైన చేష్టలకు పాల్పడడంపై భక్తులు అసహనానికి గురవుతున్నారు. శ్రీశైల దేవస్థాన పరిధిలో భక్తుల మనోభావాలకు భంగం కలిగేలా ఓ యువతి డాన్స్ చేయడం కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో నిత్య క్యూట్ బేబీ అనే పేరుతో ఉన్న అకౌంట్లో నిషేధిత పదాలతో కూడిన జానపద పాటను చూసిన భక్తులు అవాక్కయ్యారు. క్షేత్ర దర్శనానికి వచ్చిన వారు క్షేత్ర పరిధిలో ఈ విధమైన చేష్టలకు పాల్పడడంపై భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన, శ్రీశైల దేవస్థానం పరిధిలో సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం మరోసారి బయటపడింది. ఆ దేవస్థానం దర్శనానికి వచ్చినటువంటి ఓ యువతి ఆలయ ప్రధాన వీధిలో ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్స్టాలో ఉండడాన్ని భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఈ వీడియో ఉండడంతో అయితే భక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేవస్థానం సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఈ పాటకు డ్యాన్స్ చేసి భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన ఈ యువతి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆమెతో పాటు ఇంకెవరైనా వచ్చారా, ఈ దేవస్థానం పరిధిలో ఒకే చోటనే ఆమె డ్యాన్స్ చేశారు లేకుంటే ఇంకా పలు చోట్ల ఏమైనా చేశారని కూడా అయితే సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అయితే భక్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యువత పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా దేవస్థానం అధికారులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ సుంకన్న.